స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకుల్ని ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగింది. 2024 సంవత్సరానికి సంబంధించి మన ఆర్మూర్ పట్టణం ఈ ర్యాంకింగ్ లో మనం 29వ స్థానంలో నిలవడం అనేది జరిగింది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మన పట్టణము మొదటి స్థానంలో ఉంది. ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే పట్టణ వాసులందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ ర్యాంకింగ్ ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వము పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏంటంటే డోర్ టు డోర్ కలెక్షన్ ఏ విధంగా చేస్తున్నాము, ఎంత పర్సెంట్ ప్రాసెసింగ్ చేస్తున్నాము మన దగ్గర అనే అంశాలని పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం గతంలో ఏదైతే ODF ప్లస్ ర్యాంకింగ్ ఇచ్చామో ఆ ODF ప్లస్ ర్యాంకింగ్ ఈ సంవత్సరం కూడా మనం నిలబెట్టుకోవడం జరిగింది. దానితో పాటు ఈ ప్రాసెస్ చేయడంలో భాగంగా మనము అన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల మనకు 29వ స్థానము ఈసారి రావడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. జాతీయ స్థాయిలో తీసుకున్నట్టయితే 318 స్థానం మనది. ఈ ర్యాంకు కృషి చేయడానికి మేము గత సంవత్సరం నుంచి ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నాము. మీరందరూ కూడా చూస్తున్నారు, ప్రతి వార్డులో కూడా వేస్ట్ సాగ్రిగేషన్ కోసం అవేర్నెస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలనేది మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గారు ప్రతి వార్డులో కూడా మా ఆర్పుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనివల్ల గతంలో 25% మాత్రమే ఉన్న మనకు వేస్ట్ సాగ్రిగేషన్ అనేది 40% పెంపొందడం జరిగింది. దీనిలో కృషి చేసిన ప్రతి పట్టణ వాసులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాము. దీనితో పాటు మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇచ్చినట్లయితే మనకు ఇంకా కూడా బెటర్ రిజల్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉంది. అందరం కూడా మనకు ఒక అలవాటు ఏంటంటే అన్ని చెత్తను కలిపేసి ఒక దగ్గరనే ఇస్తాము. మా వాళ్ళు కూడా చెత్తను ఒకే దగ్గర తీసుకెళ్తారు. అలా కాకుండా మీరు తడి చెత్తను పొడి చెత్తను వేరుగా తీసుకొని ఇచ్చినట్లయితే మేము కూడా అదే విధంగా కలెక్ట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాము. అప్పుడు ప్రాసెస్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడం వల్ల తడి చెత్తతోటి సేంద్రియ ఎరువుల్ని, పొడి చెత్తతోటి రీసైకిల్ చేసుకోవడానికి సౌలభ్యం అనేది దొరుకుతుంది. అవి కల్పించినప్పుడు ఆ ప్రాసెసింగ్లో ఆ ఎరువును చేయడంలో, తర్వాత రీసైక్లింగ్ చేయడంలో వాటి ఉత్పాదక శక్తి అనేది నశిస్తుంది. వాటిని వేరువేరుగా ఇవ్వడం వల్ల ఉత్పాదక శక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి వాటిని వేరు చేసి ఇవ్వడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. వాటిని చేయడం కూడా, ప్రాసెస్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది, తేలిక అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ విధంగా చేయాలని చెప్పేసి నేను కోరుతూ, మళ్ళొకసారి ఈ అవకాశము, ఈ ర్యాంకు రావడంలో సహాయపడ్డ మా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు, గతంలో పనిచేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, పట్టణ వాసులందరూ కూడా ఇదే విధమైన సహకారాన్ని మాకు అందియాలని చెప్పేసి ఆశిస్తున్నాను.